అరే చచ్చిన తర్వాత ఎండిపోయిన ఎముకలకు తగిలి కూడా చచ్చినోడు బతికాడు. ఎముకలలో అగ్ని, అది దైవజనుడికి దేవుడిచ్చే కృప. చాలామంది ఎందుకు సమాధుల దగ్గరికి కూడా పోతాడు, దైవజనుల సమాధుల దగ్గర కంటే నేనేం దిమాక్ లేకపోవటల్లా. ఎండిపోయిన ఎముకలలో కూడా అగ్ని కలిగి ఉన్నారు దేవుని భక్తులు. ఎలీషా జీవితంలో జరగలాదే. నా ఎముకలను తిరిగి కనాను ప్రాంతానికి తీసుకెళ్ళమని యోసేపు చెప్పలా? నా బాడీ ఇక్కడ ఉండకూడదు, దేవుడు మిమ్మల్ని తప్పకుండా దర్శిస్తాడు, మీరు వాగ్దత్త దేశం చేరతారు, చేరినప్పుడు నన్ను నా పితరుల సమాధిలో పెట్టండి అన్నాడు. యోసేపు ఐగుప్తులో కన్ను మూశాడు, యాకోబు కూడా ఐగుప్తులో కన్ను మూశాడు. అక్కడే ఉంచారా స్కెల్టన్స్, అస్థికలు, సమ్ బాడీస్ అక్కడే ఉంచారా? లేదు, తీసుకెళ్ళారు. శారాను ఎక్కడైతే పెట్టారో మక్పేలా పొదయందలి గుహ, పితరులు ఎక్కడైతే చేర్చబడి అక్కడికి చేర్చారంటే వాళ్ళ బాడీస్, వాళ్ళు వదిలిపోయిన బాడీస్ కూడా విలువ ఉంది. అందుకే నాకు వెళ్ళాలనిపించినప్పుడు అక్కడ కూడా వెళ్తాను. నేను పోయి కూర్చుంటా కాసేపు. అక్కడేదో నాకు అభిషేకం వచ్చిందని కాదులే, కానీ భక్తుల శరీరాలు ఉంచబడిన స్థలం అది. ఒక ప్రేరణ. దైవ సేవ, దేవుని కొరకు బ్రతకటం అనేది తక్కువ అంచనా వేసిన వాళ్ళందరూ నిద్రమోహం వాళ్ళే, ఆశోదోళ్లే. అన్ని పనుల కంటే ఉత్తమమైన పని దైవ సేవ. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవ,